అందరికీ నమస్కారం. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి రాసినటువంటి లెటర్ వెనకాల ఆంతర్యం ఏమిటి? నిజంగా నరేంద్ర మోదీని కానీ లేకపోతే అమిత్ షాని కానీ దేశవ్యాప్తంగా అబాస్ పాలు చేయడానికా, లేకపోతే ఈ విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి రాసినటువంటి లేఖ పెద్ద ప్రకంపనాలే సృష్టించిందని చెప్పొచ్చు నరేంద్ర మోదీకి. మరి ఈ విషయంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికా, లేకపోతే వాళ్ళని కూడా అబాస్ పాలు చేయడానికా, లేకపోతే రీజన్స్ ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఆయన రాసినటువంటి లేఖ మొత్తం చదివితే కనుక ఒక యాంగిల్లోనేమో నరేంద్ర మోడీని అమిత్ షాని ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకొక యాంగిల్లోనేమో ఆయన నేపథ్యం ఏదైతే ఉందో ఫ్యాక్షన్ నేపథ్యం, ఆ నేపథ్యాన్ని తెలియజేస్తుంది. రెండు యాంగిల్స్ కనపడుతున్నాయి ఆయన రాసినటువంటి 8 పేజీల లేఖలో. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఆయన ఆఫీస్కి, ఇంకోటేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారికి మరొక లేఖ. ఈ రెండు లేఖల సారాంశం ఒకటే, 8 పేజీలు ఇద్దరికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని కనుక పరిశీలిస్తే కనుక ఫస్ట్ ఆప్షను బీజేపీ పెద్దల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి తరహాలో ఆ లెటరు మొత్తం డ్రాఫ్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో డ్యామేజ్ ఏదైనా ఉంటే ఆ డ్యామేజ్ మీకు కూడా వస్తుంది. కాబట్టి దీని మీద ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్లకుండా మీరు కామ్ అయిపోయింది అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. సపోజ్ ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్ళింది అనుకోండి, ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్తే ఏమవుతుంది? బీజేపీ వాళ్ళు బయటకు వస్తారు. అంతే, వెరీ సింపుల్. ఆ లెటర్లో ఆయన పొందుపరిచినటువంటి అంశాల ప్రకారం వాళ్ళు కూడా బయట రావాలి. సో అందుకే ఒక రకంగా ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎక్కడా కూడా విచారణకి డిమాండ్ చేయాల. ఆ లెటర్ని చూస్తే విచారణకి మా ఆదేశించండి అని చెప్పి పొందుపరచలే ఎక్కడ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆల్రెడీ ఫోర్స్ స్టార్ట్ చేసినట్టున్నారు అరెస్ట్ చేయమని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, బజరంగ దళ వాళ్ళు చేస్తున్నారు, హిందూ సమాజం చేస్తున్నారు, పీఠాధిపతులు మఠాధిపతులు చేస్తున్నారు. కొంతమంది బీజేపీలో ఉండేటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు నేను నమ్మట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. నేననేది అది కాదు. కేవలం ఈ 8 పేజీల లెటర్లో ఆయన భావం ఏంటి, ఆయన ఎందుకు ఆ లెటర్లో ఏం చెప్పదలుచుకున్నారు, దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులకి, హిందూ సమాజానికి ఏం చెప్పదలుచుకున్నాడు అనేటువంటి పాయింట్ తీస్తే కనుక డెఫినెట్గా ఫర్దర్ ఎంక్వైరీకి వెళ్ళకుండా ఆ లెటర్లు ఎక్కడ కూడా విచారణ చేయండి అని చెప్పాలి కదా. సిబిఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి అని చెప్పి డిమాండ్ చేయాలి కదా. కానీ డిమాండ్ ఎవరు చేస్తున్నారు తెలుసా? కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నారు, వైవి సుబ్బారెడ్డి గారు చేస్తున్నారు, లేదంటే ఇంకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఏదో చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక యాంగిల్లో వెళ్తున్నారు, వీళ్ళేమో ఇంకొక యాంగిల్లో వెళ్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ అయింది అని చెప్పి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ. ఆ సిట్ ఏర్పాటు చేయడానికి కూడా తప్పు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం మీద సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. సిట్ ఏర్పాటు చేస్తున్నారు. అసలు సిట్ ఏర్పాటు చేయకూడదు అనేది ఆ లెటర్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం. వీటన్నిటినీ జోడించి ఆయన ఒకటే ప్రశ్న, మీరు కమిటీలో ఉన్నారా లేదా? మీ మంత్రులు ఆ రోజు కేంద్ర మంత్రులు ఇచ్చిన సిఫారసు మేరకు నేను కమిటీ సభ్యులని నియామకం చేశానా లేదా? అలాంటప్పుడు మీరు తానొక్కడే ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్, అది బ్లాక్మెయిల్ అంటారు దాన్ని. ఇది ఒక ఆప్షన్. అండ్ ఫర్దర్ ఎంక్వైరీ లేకుండా ఇప్పుడు సపోజ్ సిబిఐ ఎంక్వైరీకి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి అసెంబ్లీలో పాస్ చేసి పంపించవచ్చు. అప్పుడు అనివార్యంగా సిబిఐ ఎంక్వైరీ అవుతుంది. ఒకవేళ అసెంబ్లీలో తీర్మానం చేసి అలాంటిది పంపించినా కానీ మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తే మీరు కూడా ఇరుక్కుంటారు అనేటువంటి బ్లాక్మెయిల్. అది ఒకటేందంటే ప్రజాక్షేత్రంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అపచారం చేశారనేది వెళ్ళిపోయింది. దాన్ని కొంచెం మినిమైజ్ చేసుకోవాలంటే వీళ్ళని సీన్లోకి లాగాలి. వీళ్ళని సీన్లో లేకపోతే కనుక మినిమైజ్ కాదు. అది కారణం ఏంటంటే బేసికల్గా ఆయన క్రిస్టియన్ కాబట్టి, ప్లస్ అంతకుముందు ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజానికి సంబంధించి నమ్మకాలను ఏ విధంగా దాడులు చేశారో నమ్మకాల మీద అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రామతీర్థం రాముడి
విగ్రహం ఉన్న తల అసలు కంప్లీట్ తీసేశారు. ఎవరు చేస్తారు? గతంలో ఎప్పుడు లేదు కదా ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యవహారాలు. హనుమాన్కి సంబంధించినటువంటి చెయ్యిని తీసేశారు, హనుమాన్ విగ్రహానికి సంబంధించి. తర్వాత అంతర్వేది రథాన్ని తగలబెట్టేశారు. కానీ ఇవన్నీ ఒకవేళ దొండగులు చేశారు అనుకుందాం. ఇప్పుడు ఆయన మొత్తం 5 ఏళ్లలో ఒక ఇన్సిడెంట్లోనన్నా హిందూ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల్లో ఒక్క ఇన్సిడెంట్లోనైనా ఎవరినైనా అరెస్ట్ చేసి వాళ్ళు నిరూపించారా? లేదు కదా. అంటే వాళ్ళకి తెలిసే జరిగిందని హిందూ సమాజం నమ్ముతుంది. ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఆయన వ్యవహరించినటువంటి తీరు అనుమానం కలిగిస్తుంది మొదటి నుంచి కూడా. సో కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అపచారం చేసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇవాళ హిందూ సమాజం నమ్ముతుంది. కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ఊబిలోకి ఇరుక్కున్నటువంటి ఆయన నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కూడా లాగాలి. లాగితే కనుక దానికి కొంచెం మినిమైజ్ అవుతుంది అనేది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, ఇప్పుడు ఒక నేరం చేయాలన్నా, ఆ నేరం చేసినటువంటి నేరం నుంచి బయటపడాలన్నా ఫ్యాక్షనిస్టిక్ ఉన్నటువంటి ఈ నేరం సంబంధించినటువంటి వ్యూహాలు మరొకరికి ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చారు. ఆయన చిన్నతనం నుంచి ఫ్యాక్షన్ని చూస్తూ పెరిగారు. ఫ్యాక్షన్ హత్యలు ఎలా జరుగుతాయి, హత్యలు జరిగిన తర్వాత ఆ హత్యల నుంచి బయట ఎలా పడాలి, లేదా పక్క వాళ్ళ మీద ఎలా దీన్ని తోసేయాలి, లేదా సాక్షుల్ని ఎలా తారుమారు చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు సహజంగా తెలుస్తాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నేపథ్యం ఉంది. కాబట్టి ప్లస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు మనం తీసుకుంటే, ఆ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం. గత 10 ఏళ్ల నుంచి 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది మనం చూస్తున్నాం కదా. సాక్షులే లేకుండా పోతున్నారు కదా. ఇప్పుడు అసలు అభిషేక్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. అభిషేక్ రెడ్డి ఆల్రెడీ ఇప్పుడు కోమాలో ఉన్నారంటున్నారు. అసలు ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందో తెలియదు. కాబట్టి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఒక కేసులో ఇరుక్కున్నప్పుడు ఆ కేసు నుంచి ఎలా బయటపడాలి అనే దాని మీద చాలా వ్యూహాలు ఉంటాయి వాళ్ళ తరహాలో. సో ఇప్పుడు ఈ లెటర్లో కూడా అదే తరహా కనబడుతుంది. దాన్ని నరేంద్ర మోడీ, అమిత్ షా దాని మీద రుద్దేయడానికి, లేదంటే కేంద్ర ప్రభుత్వం మీద, ఢిల్లీ పెద్దల మీద రుద్దేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈవెన్ ఇంకొక ఇన్సిడెంట్ కూడా నేను గుర్తు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిరాధారమైన ఆరోపణలతో రిమాండ్కి వెళ్ళినప్పుడు ఆ చేసింది ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఇవంతా చేశారు, కక్ష సాధింపు చెల్లా అందరికీ తెలుసు. అందరికీ తెలుసు, ప్రజాక్షేత్రంలో అందరికీ తెలుసు. 2024 రిజల్ట్స్ని చూస్తే అదే బయటపడింది. ఆయన లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, రిమాండ్ ఇవన్నీ జరిగినాయి. ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత జరిగినటువంటి అరెస్టు అయిన తర్వాత, రిమాండ్కి పంపించిన తర్వాత ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి తెలుసుకొని ఆయన లండన్ నుంచి వచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? నంద్యాల నుంచి చంద్రబాబుని ఎత్తుకుపోయారు పోలీసులు, అది నాకు తెలీదు, ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఉన్నారని చెప్పి ఒక మాట అన్నాడు. అంటే ఒకటి ఏదైనా చేసి దాని నుంచి తప్పించుకోవడం కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళకి బాగా తెలిసినటువంటి విద్య. ఇప్పుడు ఇది కూడా ఈ లేఖలో 8 పేజీల లేఖలో రెండో కోణాన్ని చూస్తే ఖచ్చితంగా అదే కనపడుతుంది వ్యూహం. అంటే సేఫ్ సైడ్గా ఇతను ఎగ్జిట్ కావడానికి ఆ లెటర్ను ఉపయోగించుకున్నారని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ లెటర్లో కనీసం ఆ 8 పేజీల లెటర్లో విచారణకి ఆయన కోరాలి కదా. ఇప్పుడు సహజంగా ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు ఇప్పుడు చట్టసభలో ఏమవుతుంది, అవిశ్వాస తీర్మానం పెడతారు, లేదంటే విశ్వాస తీర్మానం, రెండే ఉన్నాయి. అవిశ్వాస తీర్మానం ఏమో ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళు పెడతారు, ఎవరైతే నిందలు అనిపిస్తున్నారో వాళ్ళేమో విశ్వాస తీర్మానం పెట్టుకుంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిజాయితీపరుడు అయితే కనుక ఖచ్చితంగా ఆయనే విచారణ కోరుకోవాలి. కోరుకోకపోగా అసలు విచారణకి సహకరించమని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు, విచారణకి ఇప్పుడు 4 సార్లు నోటీసులు పంపిస్తే ఆయన విచారణకి నేను సహకరించను, నా పైన విచారణ చేసే అధికారం మీకు లేదని చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ కోణం రెండోది కనపడుతుంది ఆ లేఖలో. మొదటి కోణమేమో బ్లాక్మెయిల్ కనపడుతుంది. ఈ 2 కోణాలు కనిపిస్తుంది. ఈ 2 కోణాల్లో ఏది అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. థ్యాంక్ యూ.